ఎటు పారిపోవాలో తెలియట్లేదు, ఎలా బయటపడాలో తెలియట్లేదు. అందులోనూ ఉంటే ఇక ఊపిరాడికి చనిపోయే పరిస్థితిలో గిలగిల కొట్టి మిట్టాడిపోతున్నారండి. వాళ్ళకున్న చివరి అవకాశం కూడా, ఆఖరి ద్వారం కూడా పాపం మూసిపోయిందండి. వివరాల్లోకి వెళ్తే వైసీపీకి సంబంధించిన విజయబాబు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే మన వైసీపీ సైకోలు అందరినీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, మీరు మాట్లాడిన వదిలే పరిస్థితి లేదు, కాబట్టి నేను పని చేస్తాను జగన్ గారు, సజ్జల రెడ్డి గారు, నేను ఏమీ తెలియనట్టు ఏమంటే అణగారిన వర్గాల్ని, దళితుల్ని, బీసీలని అరెస్ట్ చేస్తున్నారండి అని ఒక సింపతి ఫేస్, ఒక ఏడుపు మొహం పెట్టుకుని నేను హైకోర్టుకి వెళ్ళిపోతాను, హైకోర్టులో పిల్లేసేస్తాను. వెంటనే హైకోర్టు వారు అరే ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయకండి, విజయబాబు చెప్పాడు, కాబట్టి ఇక నుండి వైసీపీ సోషల్ మీడియా ఆ కార్యకర్తలను, ఉద్యమకారులను అరెస్ట్ చేయకండి అని ఒక ఆర్డర్ ఇచ్చేస్తుంది. అది పట్టుకొచ్చేస్తానండి అని చెప్పి వీళ్ళిద్దరి దగ్గర ఏమాత్రం ఖర్చులకు డబ్బులు తీసుకుని మనోడేళ్ళు హైకోర్టులో వేసేటటువంటి పిల్లు వేస్తే నా సామిరంగా హైకోర్టు వారు నాకు తెలిసి ఇంత దారుణంగా ఒక వ్యక్తిని తిట్టడం, 50,000 రూపాయలు పెనాల్టీ వేయటం ఈ మధ్యలో ఇదే చూశానండి నేను. ఆ విజయబాబు అనేవాడిని ఆల్మోస్ట్ తొక్కిపెట్టి ఆరదీశారండి గౌరవ హైకోర్టు వారు. ఏమన్నా తెలుసండి, అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే, ఎదుటివారిని అపఖ్యాతి పాలు చేసే కిరాయి మూకలపై కఠినంగా ఉండాలి, చట్ట ప్రకారం నేరమైన దాన్ని సోషల్ మీడియాలో చేసినా కూడా నేరమే. విజయబాబు వ్యాజ్యం దాఖలు వెనక రాజకీయ దురుద్దేశం ఉంది. హైకోర్టు కీలక తీర్పు, 50,000 ఖర్చులు చెల్లించాలని విజయబాబుకు ఆదేశం. కోట దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిందండి ఆ విజయబాబు అనేవాడికి. ఇలాంటికి వెళ్ళి డబుల్ యాక్షన్ చేసేద్దాం, సింపతి యాక్టింగ్ ఏడుమో పెట్టుకుని అనుకున్నాడట. అయితే హైకోర్టు వారు చాలా క్లియర్గా ఉన్నారు. ఎందుకంటే హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఈ వైసీపీ సైకోల బారిన పడి మానసిక క్షోభ అనుభవించారండి. ఒకడు డైరెక్ట్గా తిట్టినప్పుడు నేరం అయినప్పుడు సోషల్ మీడియాలో తిడితే ఎందుకు నేరం కాదు? అదెందుకు సోషల్ మీడియా కేసు అవుద్ది? ఒకడు డైరెక్ట్గా దళితుడిని కించపరుస్తుంది ఎస్ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం నేరమైనప్పుడు అదే దళితుడిని వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తే ఎందుకు అవ్వదు? నేను ఆల్రెడీ నిన్న ఇదే మాట్లాడాను. ఒక చిన్నపిల్ల, మైనర్ పిల్లల మీద డైరెక్ట్గా ఏదైనా చేస్తే అది ఫోక్సో కేసు అయినప్పుడు వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసి వాళ్ళని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ఫోక్సో కేసే కదా అవ్వాలి. హైకోర్టు వారు కూడా అదే చెప్పారు, తొక్కి పెట్టి తీసేస్తాం. ఇలాంటి కిరాయి మూకులు అంటే డబ్బు తీసుకుని ఎదుటోళ్ళని అపఖ్యాతి పాలు చేయటం, ఎదుటోళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడం, ఎదుటోళ్ళని కించపరుస్తూ మార్ఫింగ్లు చేయటం, బూతులు మాట్లాడటం, ఇది సోషల్ మీడియా యాక్టివిస్టులు చేసే పనా? వాళ్ళు ఉద్యమకారులా? ఎవడో చెప్తున్నారా సోది అని గడ్డి ఎట్టడమే కాదు, అంటే ఇదే భాషలో కాదనుకోండి, పార్లమెంటరీ లాంగ్వేజ్లో చెప్తారు వాళ్ళు. అయితే నేను చెప్తున్నాను, వాళ్ళ ఇంటెన్షన్ చెప్తున్నాను. చెప్పడమే కాకుండా మరోడు కూడా చెప్పారండి, ఇక ఇలాంటి పిల్లి ఎవడన్నా వేస్తే ఇక అయిపోయినట్టు సినిమా, ఇలాంటి పిల్లి ఇంకెవడో వేయటానికి కూడా లేదు అని మొత్తం తలుపులు మూస్తారటండి. పాపం జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రెడ్డి గారు ఏమో విజయబాబు వస్తాడు, ఆర్డర్ తెస్తాడు, మన సైకోలు అందరూ బయటపడతారని చెప్పి ఆనందంతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఆశగా. ఇక్కడ విజయబాబే 50,000 బొక్కెట్టుకున్నాడు. 50,000 రూపాయలు కడితే తప్ప ఇక్కడి నుంచి కథలు కన్నారటండి. ఇంకెవరికి చెప్పుకుంటారు వీళ్ళు బాధ? కుడుతులో పడ్డ ఎలకలన్నా పర్లేదండి, ఏదో టైంకి బయటపడుతుందనే ఆశ ఉంటుంది. వీళ్ళ పరిస్థితి, సోషల్ మీడియా సైకోల్ పరిస్థితి అంతకన్నా అధ్వాన్నంగా ఉంది. వీళ్ళు చేసిన పాపాలే ఈ రోజున వీళ్ళకి శాపాలుగా మారేయండి. ఈరోజు ఈనాడులో మారిటైమ్ హబ్గా రాష్ట్రం, ఓడల తయారీ, మరమ్మతులు, ప్రాజెక్టులకు ప్రాధాన్యం, పర్యాటక రంగంలో అనుసంధానం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై దృష్టి, ఏపీ మారిటైమ్ పాలసీ 2024పై సీఎం చంద్రబాబుకు సమీక్ష. అసలు ఈ నిద్రపోతున్నాడు లేదో కూడా తెలియట్లేదండి. జనరల్గా ఎవరైనా ముఖ్యమంత్రి హోదా వచ్చిన వెంటనే సీఎంగా విదేశీ పర్యటనలకు వెళ్దాం, లేకపోతే ఇక్కడ ఏమన్నా కార్యక్రమాలు ఎంజాయ్ చేద్దాం, ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళి ఒక బిల్డప్ చూపిద్దాం సీఎంగా, మనకున్న సెక్యూరిటీని కానీ, లేకపోతే ఆ ప్రోటోకాల్ని కానీ, ఆ కాన్వాయిల్ని కానీ ఇలా చూపించుకుందాం అనుకుంటారు జనరల్గా. జగన్మోహన్ రెడ్డి గారు అయితే సీఎంగా గెలిచిన దగ్గర నుంచి హ్యాపీగా ప్యాలెస్లు కట్టుకుని ప్యాలెస్ల్లో ఆయన రాజభోగాలు అనుభవించారు. ప్రభుత్వ ఖర్చులతో దేశ విదేశాలు పర్యటనలు చేశారు. సొంత కూతురులను చూసుకోవడానికి కూడా ప్రభుత్వ ఖర్చులతో హ్యాపీగా ఆడంబరాలకి, జనరల్గా పదవి అంటే అదే కదండి, చాలామంది అలా అనుభవించాలి అనుకుంటారు. కానీ అదేంటో నాకు తెలీదు, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణం చేసిన దగ్గర నుంచి ప్రతిరోజు ఇదిగో ఈరోజు ఇండస్ట్రీ తీసుకొస్తున్నాం, ఈరోజు ఈ పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నాం, ఈరోజు పలానా పెట్టుబడి తీసుకొచ్చాం, ఇదే పని మీద ఉన్నాడు ఆయన. మరి ఇంకా ఆయనకి ఇంకో పని తెలీదా? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం తప్ప
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, ఇండస్ట్రీలు తీసుకురావడం, ఉద్యోగాలు కల్పించడం తప్ప మరో పని చేయడం చేత కాదా ఏంటి అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఇంకా ఆయన గోల్ అదే, ఆయన పుట్టింది అందుకే పుట్టాడు. ఆంధ్రప్రదేశ్ని ఎలాగైనా సరే డెవలప్ చేస్తారు. ఆయన అన్నట్టు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేయాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేసేయాలి. కొంతమంది అలా ఉంటారండి. కానీ వాళ్ళు మనతో పాటు ఉన్నప్పుడు, మన కాలంలో వాళ్ళ సమకాలీకులుగా మనం ఉన్నప్పుడు వాళ్ళ గొప్పతనం మనం తెలుసుకోలేం. జనరల్గా ఇప్పుడు చాలామంది పెద్ద పెద్దోళ్ళని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఆ సమయంలో ఇప్పుడు అంబేద్కర్ గారు అంటే భారతదేశంలో తెలియని వాళ్ళు లేరు, ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. కానీ అంబేద్కర్ గారు బ్రతుకున్న కాలంలో ఆయన ఎవరు సరిగ్గా పట్టించుకోలేదు. ఆయన పోటీ చేసి ఓడించారు. ఆయన ఎక్కడికైనా వెళ్తే ఆయన మీద కోడిగుడ్లతో ఇలాంటి అవమానాలు ఎన్నో అనుభవిస్తూ ఈ రోజున ప్రపంచానికే భారతదేశం పేరుని దశ దిశలా వ్యాపింపజేసే స్థాయికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎదిగారు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు కూడా మన మధ్య ఉన్నప్పుడు మన తర్వాత తరాలకు ఆయన గొప్పతనం తెలుస్తుంది తప్ప ఆయనతో పాటు ఉన్న మనకు తెలియదు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి పాటు సమీప ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మారిటైమ్ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు పనిచేయాలన్నారు. ఏపీ మారిటైమ్ పాలసీ 2024 పై సచివాలయంలో ముఖ్యమంత్రి అధికారులతో బుధవారం సమీక్షించి నౌకల నిర్మాణానికి సంబంధించిన షిప్ బిల్డింగ్ క్లస్టర్లు, ఇతర అనుబంధ ప్రాజెక్టులు వచ్చేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలి. పోర్టుల్లో సరుకు నిర్వహణ సామర్థ్యాలు పెంచుకోవడంతో పాటు రోడ్డు, రైలు కారిడార్ను అనుసంధానించాలి. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్లు స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితుల మెరుగునకు P4 విధానాన్ని అనుసరించాలి. అంతర్జాతీయ షిప్ బిల్డింగ్ కేంద్రంగా ఎదిగేందుకు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలి. వినూత్న విధానాలతో తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, మౌలిక వసతుల కల్పన, సమర్థమైన విధానం ద్వారా సుస్థిర ఆర్థిక వృద్ధి అన్నదే విజన్ అని చంద్రబాబు పేర్కొన్నారు. అంటే పోర్టులు, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ ఉపాధి కల్పించే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. ఇప్పుడు దాకా ఎవరైతే కోస్తా ప్రాంతంలో, తీర ప్రాంతంలో బతుకుతారో వాళ్ళందరూ ఎక్కువ శాతం చేపల వేట మీద మాత్రమే ఆధారపడి బతుకుతున్నారు. ఇప్పుడు ఆ చేపల వేట మాత్రమే కాకుండా అక్కడ పోర్టులను డెవలప్ చేయడం ద్వారా, అక్కడ నౌకల తయారీ, దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ రావడం ద్వారా వాళ్ళందరూ చక్కగా ఉద్యోగస్తులు అవుతారు. వాళ్ళందరినీ ఉద్యోగులుగా తీర్చిదిద్దాలనే గొప్ప లక్ష్యంతో ఈరోజు ఈయన మొదలుపెట్టిన కార్యక్రమం. నిన్న చూసాం మనం, నిన్న అమరావతికి అక్కడ డీప్ టెక్నాలజీ రావాలని కానీ, లేదా అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కంపెనీలు పెట్టాలి, 10 లక్షల వర్కింగ్ స్టేషన్లు నిన్న అది. ఈరోజేమో పోర్టులకు సంబంధించి ఇది.